హాయ్ హలో అందరికీ నమస్తే. ಎಲ್ಲರಿಗೂ నమస్ಕಾರ ఫ్రెండ్స్. మనం ఈరోజైతే పెసలతో గుగ్గిళ్ళు చేసుకుందాము. నేనైతే ఈ పెసలు బాగా కడిగానండి. ఈ వేడి కూడా తగ్గిస్తాయి కదా మనం పెసలు గుగ్గిళ్ళు అప్పుడప్పుడు తింటే. నేనైతే వాటర్ అయితే కొద్దిగా పోసుకున్నాను. కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ పెట్టేసి ఇంకా కొద్దిగా ఉడకాల్సి ఉంది కాబట్టి మళ్ళీ కుక్కర్ మూత పక్కన పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉడికిస్తున్నాను. ఉడికేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసానండి, మనకు ముందుగా వేస్తే ఉడకవనేసి. ఒక 10 మినిట్స్ ఉడికినటువంటి తర్వాత నేను ఏం చేస్తున్నానంటే కింద ఒక గిన్నె పెట్టాను. దానిపైన ఒక జాలరీ లాగా ఉంటుందండి, అది పెట్టేసి ఇలా వంపేస్తున్నాను అనమాట. ఆ రసం అంతా కింద ఉంటుంది. మనకు కావాల్సినటువంటి ఈ పెసలు అయితే అన్నీ కూడా ఇలా వస్తాయన్నమాట. ఒక 5 మినిట్స్ ఇలా పెట్టేసామంటే మనము అవి మొత్తం రసం అంతా కిందకి వెళ్ళిపోతుంది. మనకు పెసలు గుగ్గిళ్ళు అయితే ఇలా తయారవుతాయి కదా. కొద్దిగా చల్లారే వరకు అలా పెట్టి మనం సైడ్ అయితే పోపు పెట్టేస్తున్నానండి. కొద్దిగా ఆయిల్, ఒక స్పూను పోపు దినుసులు, అదేవిధంగానే నేనైతే ఆనియన్ కట్ చేసుకున్నాను. ఒక చిన్నవి 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఆనియన్ ఏం చేస్తున్నానంటే కొద్దిగా కరివేపాకు ఉంటుంది కదండి, కొంచెం ఆనియన్ మగ్గిన తర్వాత కరివేపాకు అయితే మనం తీసుకోవాలన్నమాట. కరివేపాకు రెడీగా పెట్టుకొని అలా వేస్తున్నాను కరివేపాకు. దాని తర్వాత మనం చిన్నగా 2 పచ్చిమిర్చి కట్ చేసుకున్నాక చిన్న ముక్కలుగా పచ్చిమిర్చి కూడా ఇలా వేస్తున్నాను. కొంచెం దోరగా వేస్తున్నాను అన్నమాట. అంత దోరగా వేస్తే మనకు బాగుండదండి. కొద్దిగా లైట్గా అలా ఉండాలన్నమాట. ఉంటే మనం తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయన్నమాట. ఆనియన్ అప్పుడప్పుడు మన నోటి కిందకు దొరికితే అలా మన పోపు అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మొత్తం అంతా కూడా పెసలు గుగ్గిళ్ళు అందులో వేసి మొత్తం కలుపుతున్నాను అన్నమాట. ఇలా చూసారా ఫ్రెండ్స్ ఎలా గ్రీనరీగా ఉన్నాయో. అప్పుడప్పుడు మనం తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగానే ట్రెండింగ్ ఉన్న యూట్యూబ్ ఛానల్ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.